హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో హెల్తీయెస్ట్ ఫ్రూట్స్ ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో మంచి ఆరోగ్యవంతమైన ఫ్రూట్స్ ఏమన్నా ఉన్నాయో అవన్నీ చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చి బ్లాక్ బెర్రీ. సో ఈ బ్లాక్ బెర్రీస్ని నల్ల రేగు పండ్లు అని కూడా అంటారు. సో ఇవి చూడడానికి కిళ్ళికాయలాగా ఉంటాయి, కానీ వీటిలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. సో ఇది డైజెస్టివ్ హెల్త్ పర్పస్, అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుకోవడానికి, అలాగే హార్ట్ డిసీజెస్ రాకుండా ఉండడానికి, అలాగే క్యాన్సర్ ప్రివెన్షన్ పర్పస్ కూడా బ్లాక్ బెర్రీ ఫ్రూట్స్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ అయితే రాస్బెర్రీస్ని కోరెంద కాయలు అంటారు. ఇందులో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. ఇది కూడా చాలా రకాల డిసీజెస్ రాకుండా కాపాడుతుంది. తర్వాత గువా అంటే జామ పండులో ఎక్కువగా విటమిన్ ఏ అండ్ విటమిన్ సిలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది చాలా రకాలుగా యూజ్ అవుతుంది. అలాగే ఎక్కువగా స్కిన్ ఫ్రమ్ రింకిల్స్ అంటే చర్మం ముడతలు పడిపోతూ ఉంటుంది కదా, అలాంటి వాటికి కూడా మంచి క్యూర్ కింద ఈ జామ పండు అనేది యూజ్ అవుతుంది. ఇవే కాకుండా ఇంకా చాలా హెల్త్తో బెనిఫిట్స్ ఉంటాయి జామకాయల వల్ల. అందుకని మీకు జామకాయలు దొరికితే మాత్రం తినండి. అలాగే కివి అంటాం కదా, సో ఇందులో ఎక్కువగా విటమిన్స్ ఉంటాయి. అలాగే ఇది హెల్తీ స్కిన్ పర్పస్, అలాగే బీపీని తగ్గించడానికి, అలాగే హార్ట్ డిసీజెస్ రాకుండా ఉండడానికి కూడా కివి పండు బాగా యూజ్ అవుతుంది. పపాయ. సో పప్పాయలో విటమిన్ ఎక్కువగా ఉంటుంది. పప్పాయ అంటే బొప్పాయి. సో ఇది మనకి నార్మల్గా దొరుకుతూనే ఉంటుంది. ఇది ఎక్కువగా గుడ్ విజన్ పర్పస్, అలాగే స్కిన్ గ్లో పర్పస్ కూడా బొప్పాయిని వాడతారు. మనకి చిన్నప్పటి నుంచి బొప్పాయిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అందుకని కంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అంటే ఐ సైట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు బొప్పాయి తినమని చెప్తూ ఉంటారు. తర్వాత చూసినట్టయితే కాంటాలోప్ అంటే మస్క్ మెలన్స్ అంటే కర్బూజా. ఈ కర్బూజాలో కూడా ఎక్కువ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఇది డీహైడ్రేషన్ పర్పస్ ఎక్కువగా, అలాగే డయాబెటీస్ రాకుండా, అలాగే హార్ట్ డిసీజెస్ రాకుండా కూడా ఈ బొప్పాయి పండు బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ద మోర్ వీడియోస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోని. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.